తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పని చేసినంత చెత్తగా ఇంకే రాష్ట్రంలో పని చేస్తలేదు. హత్యలు చేసేటోళ్ళ చేతికి ఆయుధం ఇచ్చినట్టు చేస్తుంది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన మనుషులను మంచిగా ఇడిచబెడుతున్నది. గింత ఘోరంగా ఉంటుందా హోంశాఖ? ఏ నాకు నచ్చలేదంటే నచ్చలేదు. ఓ ఓ ఈ ముచ్చట నేను కాదు, ఈ అక్క అంటుంది. ఇన్ని రోజులు శాంతంగా ఉన్న విజయశాంతకకు ఇప్పటికిప్పుడే ఎందుకింత కోపం వచ్చిందో గాని తెలంగాణ హోంశాఖ నిర్లక్ష్యంలో నిండా మునిగి తేలుతున్నదట. తెలంగాణ పోలీసులు జయంగా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు రాజ్ కుమార్ అనే ఓ రాక్షసుడు. వానికి పోలీసులు బేలి చిడిచిపెట్టారు కాబట్టి ఇంతటి ఘోరం జరిగిందని ఎక్సుల పోస్టులు పెట్టింది రామ్లమ్మ. అంటే విజయశాంతి సొంత పార్టీలకే సొట్లు పెడుతున్నది అనుకునేరు. కాదు కాదు, హోంశాఖ ఆయన తాను పెట్టుకున్న సీఎం రేవంత్ నే సీదా అరుచుకుంటుంది అనుకుంటా చాలా మంది అనుకోబట్టిరు. రాష్ట్రంలో ఆడోళ్లకు రక్షణ లేకుండా పోతున్నది. చిన్న చిన్న పిల్లలను ఆగం చేస్తున్నారు. అట్లా ఆగం చేసిన వాళ్ళకు పోలీసులు బెయిలిచ్చి సమాజంలోకి పంపుతున్నారు. దీంతో ఆడోళ్లు తెలంగాణలో భద్రంగా బతకొచ్చు అనే భరోసా లేకుండా పోతుందని కాంగ్రెస్ సర్కార్ను కసిరించుకున్నంత పనిచేసింది. ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు మీద నారాజు అయింది. సీఎం సొంత శాఖే గింత అధ్వానంగా ఉంటే ఎట్లా అని మొట్టికాయలేసినంత పనిచేసింది. చూడరిగా కాంగ్రెస్ సర్కార్ పనితనం ఎంత దూరం వచ్చిందో. ప్రతిపక్షాలు తిడితే ఎప్పటికుండేదే అనుకోవచ్చు. ప్రజలు తిడుతుంటే గిట్టని పాటోలు తిట్టిపిస్తున్నారు అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీఏ సర్కార్ తీరు మీద దుమ్మెత్తిపోస్తే ఏందన్నట్టు? ఆడోల భద్రత ముచ్చట్ల జరంత కఠినంగా ఉండాలని విజయశాంతి మేడం కోరుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లున్నదో అర్థం చేసుకోరిగా అని ఎగస్ పార్టీలు కూడా వేసుకుంటారు గట్టినే. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మేము ఇప్పటిసారి రెస్ట్ తీసుకుంటాము. మీ పార్టీలో ఉన్న లీడర్ జాలే మీ ఇజ్జత్ తీస్తానికి అన్నట్టు సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతున్నారు. మరి విజయశాంతి మేడంకు నిజంగానే తెలంగాణ మహిళల మీద రందున్నదా లేకుంటే మంత్రి పదవి మీద రందున్నదా అనేది పక్కకు పెడితే రాష్ట్రంలో హోంశాఖ పనితీరు మంచిగా లేదని ముక్కిరిసింది. మరి ఇట్లయితేగా కాంగ్రెస్ పాలన ఎట్లనో ఏమో పోరిగా. దేవుని మహిమలు ఉన్నాయా లేవా అనే ముచ్చట మీద కొంతమంది ఉన్నాయి. దేవుడే లేకుంటే మనం ఎట్లుండగలుగుతాం అని అంటారు. ఇంకొందరు మహిమలు లేవు మన్ను లేవు అని కొట్టివారేస్తారు. ఎవరెవరు ఎన్ని తీర్లు చెప్పినా కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు నమ్మాల్సిందే అనిపిస్తుంది. ఇక గిది కూడా గసంటిదే. ఓం నమ శివాయ్, హరహర మహాదేవ, శంభో శంకర అని చేతులెత్తి మొక్కే తట్టే ఉన్నగా శివలింగము. అచ్చం అమర్నాథ్ పవిత్ర మంచు శివలింగం తీరుగున్నందుకు భక్తులు ఉప్పొంగిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ల గిట్ల ప్రత్యక్షమైండు ఆ పరమశివుడు. ఎప్పుడు పెట్టురేమో ఫ్రిడ్జ్ డోరు, డీప్ ఫ్రిడ్జ్ డోర్ తీసుడుతోనే పరిశాన్ అయ్యే కథ అయిందట. కొద్దిగా పరీక్ష పట్టి చూస్తే అచ్చం శివలింగం తీరుగా మంచులింగం తీరుగా కనిపించిందట. ఈ ఇంకేమున్నది, భక్తులకు పూనకాలు వచ్చినంత పనైందట. ఎంబటే పూజలు అభిషేకాలు చుట్టుపక్కల జనాలొచ్చి దర్శించుకునుడ్లు మస్తు జోరుగా నడిచినాయట. ఈ మంచులింగం దైవ మహిమ అన్నట్టు శివయ్య ఇంటోలను కరుణించిండని పలకరించి పోయటానికి ఫ్రిడ్జ్లో ప్రత్యక్షమైండని పరమశివుడే పని కట్టుకొని మీ ఇంటి ఫ్రిడ్జ్లో వెలిసిండంటే అదృష్టం అనుకోవాలని మస్తు ముచ్చట పుట్టినాయటిగా. మరి ఇదంతా నిజమైనా లేకుంటే కావాలని మంచులింగాన్ని తయారేసి ఫ్రిడ్జ్లో పెట్టిరా అని మనకు తెలియదు కానీ ఆ శివయ్య భక్తులు మాత్రం ఇది ఖచ్చితంగా పరమశివుని మహిమ అని అంటున్నారు. అయితే ఇది కొన్నిసార్లు ఫ్రిడ్జ్లలో సహజంగా జరిగే ముచ్చట్నే. నీళ్లు గడ్డగట్టేటప్పుడు చుట్టూ ముందుగాల చల్లబడి తర్వాత నడిమిట్ల సలగైతుంది. అట్లా చుట్టూ ఒత్తిడి పెరిగి నడిమిట్ల నుంచి మంచు పైకి లేస్తుంది. అంతేగాని దీంట్లో మహిమలు అన్నట్టు ఏం లేవు అనుకుంటా సైన్స్ నమ్మేటోళ్ళు చెప్తున్నారు. ఇక ఎవరేం చెప్పినా ఎట్లని చెప్పినా ఫ్రిడ్జ్లు ఉన్న మంచు శివలింగాన్ని చూస్తానికి మాత్రము భక్తులు సీమల ద్వారా తిరిగి వస్తున్నారట. డోర్ తీసురే ఆలస్యం ఆటోమేటిక్గా చేతులు జోడించి మొక్కుతున్నారట. మరి మీకు కూడా ఇదంతా శివయ్య మహిమ అనిపిస్తే దండాలు పెట్టురి.